100 రన్స్, కనీసం 100 రన్స్ కూడా కొట్టలేక ఫస్ట్ సూపర్ 8 గేమ్లోనే 95 రన్స్కే దారుణంగా ఆల్అౌట్ అయి 51 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది శ్రీలంక. T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 గ్రూప్ 2లో శ్రీలంక ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు ఆదివారం జరిగిన మ్యాచ్ చూస్తే నిజంగా మైండ్ పోయింది. ఇంగ్లాండ్ శ్రీలంక ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు ఎవరు పరమ చెత్తగా ఆడి మ్యాచ్ ముందు ఓడిపోతారు అని పందెం పెట్టుకుని మరీ ఓడిపోవడానికి ట్రై చేసినట్లే అనిపించింది మ్యాచ్ మొత్తం చూస్తే. ఫైనల్గా ఆ పందెంలో గెలిచిన లంక T20 వరల్డ్ కప్ 2026 సీజన్లోనే మోస్ట్ లోయెస్ట్ స్కోర్ 95 రన్స్కే ఆల్అౌట్ అయి మ్యాచ్లో ఓడిపోయింది. ఇప్పటి వరకు పాకిస్తాన్పై 97 రన్స్కే ఆల్అౌట్ అయిన నమీబియా పేరునే రికార్డు ఉండేది. ఇప్పుడు దాన్ని శ్రీలంక లాగేసుకుందన్నమాట. అయితే అసలు మ్యాచ్ స్టార్టింగ్ నుంచే పిచ్లో ఏదో కాంచనా భూతాన్ని పాతిపెట్టినట్టే రెండు టీమ్స్లో ఉన్న బ్యాటర్లంతా ఏదో బంతిని చూసి భూతాన్ని చూసినట్టు భయపడి వికెట్లన్నీ సమర్పించుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసే వీళ్ళ బతికింతే మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీంలా కనిపించిన అప్పుడప్పుడు వెరైటీ కోసం పిల్లబచ్చ టీంల కంటే దారుణంగా మట్టి కరిచేస్తుంటారు, అందుకే ఈ రోజు కూడా ఓడిపోతున్నారు అనుకున్నా. అయితే ఇంగ్లాండ్ టీంలో ఫిల్ సాల్ట్ 62 రన్స్తో హాఫ్ సెంచరీ కొట్టాడు. మొత్తం టీం 146 రన్స్ కొట్టింది. ఇంత తక్కువ స్కోర్తో ఇంగ్లాండ్ ఎక్కడ గెలుస్తుంది అనిపించింది. ఎందుకంటే పిచ్ అసలే స్పిన్ ఫ్రెండ్లీ పిచ్. ఇంగ్లాండ్ వికెట్లు పడింది స్పిన్నర్లకే. అండ్ ఇంగ్లాండ్ దగ్గర అంత క్వాలిటీ స్పిన్నర్లు లేరు. ఇవన్నీ అంచనా వేసుకుని ఈ మ్యాచ్ పక్కాగా శ్రీలంకదే అనిపించింది. నాకే కాదు, కామెంటేటర్లకి, యాంకర్లకి, గ్రౌండ్లో మ్యాచ్ చూస్తున్న ఇంగ్లాండ్ ఫ్యాన్స్ కూడా అది అనిపించింది. కానీ సడన్గా 147 రన్స్ టార్గెట్ చేసింగ్లో శ్రీలంక బ్యాటర్ గ్రౌండ్లోకి వచ్చే ముందే ఏదో చేతబడికి గురైన ప్లేయర్లు లాగా నిశాంక 9, కమిల్ మిశ్రా 6, కుశాల్ మెండిస్ 4, రత్ననాయకే 0, వెల్లలాగే 10, కమిందు మెండిస్ 13. ఇలా రేషన్ లెక్కల కంటే దారుణంగా 6 ప్లేయర్లు పవర్ ప్లే లోపే అవుట్ అయి పెవిలియన్లోకి వెళ్ళి కూర్చున్నారు. పాపం కెప్టెన్ దాసున్ చనక అసలే ఫామ్లో లేడు. అయినా కష్టపడి 30 రన్స్ కొట్టి బొక్కలు పడ్డ పడవని లాక్కు రావడానికి ట్రై చేశాడు, కానీ కుదరలేదు పాపం. చివరికి 16.4 ఓవర్లలో అంటే సరిగ్గా 100 బంతుల్లో 95 రన్స్ మాత్రమే కొట్టి 51 రన్స్ తేడాతో ఓడిపోయింది లంక. ఓపెనర్లిద్దరిని వరుస ఓవర్లలో జోఫ్రా ఆర్చర్ అవుట్ చేసి ఇంగ్లాండ్ గెలుపుకి బేస్మెన్ ప్రిపేర్ చేస్తే ఆ తర్వాత ఆల్రౌండర్ విల్ జాక్స్ ఫస్ట్ టైం న్యూ బాల్తో బౌలింగ్ చేసి ఏకంగా 3 వికెట్లు తీసి లంక గెలుపు ఆశలని పూర్తిగా సమాధి చేసేశాడు. అసలే ఫామ్లో ఉంది 4 బ్యాటర్లు. వాళ్లలో కూడా కుశాల్ పెరీరా ఇంజురీతో ఈ మ్యాచ్కే దూరం అయ్యాడు. 34 ఓవర్లకే 5 వికెట్లు పోయాయి. ఇంకా శ్రీలంక గెలిచే ఛాన్స్ ఎలా ఉంటుంది? చివరిలో లియామ్ డాసన్ కూడా 3 వికెట్లు తీసి మ్యాచ్కి క్లీన్ ఎండింగ్ ఇవ్వడంతో మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంగ్లాండే అద్భుతంగా ఆడింది అనుకుంటే మేమేం తక్కువ తిన్నామా అని అంతకంటే అత్యద్భుతంగా ఆడి శ్రీలంక ఈ మ్యాచ్లో ఓడిపోయిందన్నమాట. ఇక ఈ ఓటమితో సూపర్ 8 ఫేజ్ని శ్రీలంక ఓటమితో మొదలు పెడితే ఇంగ్లాండ్ గెలుపుతో స్టార్ట్ చేసిందన్నమాట.